జగన్ సైకో స్థాయి నుండి గొడ్డలి స్థాయికి ఎదిగి బొద్దింక స్థాయికి దిగజారాడని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొద్దింక ఇల్లంతటిని కలుషితం చేసినట్లే జగన్ రెడ్డి రాజకీయాలను కలుషితం చేశారని మండిపడ్డారు. పోలవరాన్ని అమరావతిని నాశనం చేశారు. రోడ్ల మీద మర్డర్లు, రేపులు చేయించారని ఆరోపించారు. ప్రజలు జగన్ కి బుద్ధి చెప్పి 151 స్థానాల నుండి 11 స్థానాలకు పడేశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ నడపట్లేదని నేను అనేక సార్లు చెప్పా. చాలామంది మీలో కూడా రాజకీయ పార్టీ నడపట్లేదా అని చెప్పేసి నవ్వుకున్నారు. అతను టెర్రరిస్ట్ పార్టీ నడుపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని టెర్రరిస్టుల్లాగా, గంజాయి బ్యాచ్లాగా, రౌడీల్లాగా తయారు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని చెప్పేసి నేను అనేక సార్లు చెప్పా. ఈరోజు అది నిజమైంది. జనరల్గా రాజకీయ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అధికారానికి రావటం, ప్రజలకి మేలు చేయటం, ఇది రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం అయి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన సైకో పార్టీ నుంచి గొడ్డల పార్టీగా ఎదిగాడు. సరే, గొడ్డల పార్టీ దగ్గరైనా ఉంటాడనుకుంటే గొడ్డల పార్టీ నుంచి బొద్దింక పార్టీకి దిగజారాడు. సైకో పార్టీ నుంచి గొడ్డలకి ఎదిగి గొడ్డల నుంచి బొద్దింకకి దిగజారాడు. ఆయన అన్న మాటలే ఇవి. సైకోగా ఉన్నప్పుడు తండ్రిని లేపేసి రాజకీయ అవకాశాలు పొందాలని చూశాడు. ఆ తర్వాత గొడ్డల పార్టీగా ఎదిగి బాబాయిని నరికి రాజకీయ పార్టీగా అవతారం ఎత్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదంతా కూడా మనం చూసాం. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము బొద్దింకల పార్టీయే, మేము బొద్దింకలే అన్నాడు. జనరల్గా ఏదన్నా ఒక మొన్నటిదాకా సింహం సింగిల్గా వచ్చింది, మేము వస్తే అసలు ఎవరు తట్టుకోలేరు అని చెప్పాడు. సరే, క్రూర జంతువు అయినా సింహం అంటే ఒక గౌరవం, విలువ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా పర్వాలేదు అనుకున్నారు. ఇలా సింహం దగ్గర నుంచి ఏదో జంకకో, కుందేలుకో, తాబేలు కన్నా మారతాడు అనుకుంటే పనికి మాలిన, చేదరికి గురయ్యే, ఆ పేరెత్తితేనే ఒళ్ళు జల్తరించిపోయేటువంటి ఒక క్రిమి కీటకమైనటువంటి బొద్దింక స్థాయికి దిగజారాడు. నాది బొద్దింక పార్టీ అంటాడు, నాకున్నాయి బొద్దింక లక్షణాలు అంటాడు, బొద్దింకలాగే మా వాళ్ళందరూ కూడా పెంచుతున్నాను అంటాడు. వెంటిలేటర్ మీద అప్పు చెప్పినటువంటి వైసీపీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ని అప్పు చెప్తే దాన్ని గాడిలో పెట్టి ఈ రోజున నమ్మకం అనేది పెద్ద పెట్టుబడి. ఒక మనిషిని నమ్మితే డబ్బులు అవసరం లే. 33,000 ఎకరాలు కేవలం ఒక బ్రాండ్, సిబి అనే బ్రాండ్ మీద, మరి మనకి పూర్వీకులు మన ఆస్తుల మీద ఎంతో ప్రేమలు ఉంటాయి, ఆప్యాయత ఉంటుంది. మనం ఒక ఇల్లు అమ్ముకోవాలన్నా, పొలం అమ్ముకోవాలన్నా కానీ మా తాతగారు ఇచ్చారు, నా నాన్నగారు ఇచ్చారు, మా నాన్న ఇక్కడ తిరిగాడు, ఈ ఆస్తి నేను ఇవ్వను అనేది ప్రతి ఒక్కరికి కూడా అది మానసికంగా అనుబంధం కలిగి ఉన్నటువంటి అటువంటి ఆస్తులను కూడా ఒక సిబిఎన్ గారు అడిగాడని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పేసి ఆ రోజున 33,000 ఎకరాలు ఎమ్మటే ఇచ్చారు. ప్రజలు ఏమని, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, ఒక్క రూపాయి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు, రాజధాని చంద్రబాబు నాయుడు గారు కడతారు. దానికి అంతకుముందు మనకు ఉదాహరణ హైదరాబాద్ని ఎట్లాగా డెవలప్ చేశారని చెప్పేసి అది చూసుకొని ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఒక్క రూపాయి కూడా లేకుండా వాళ్ళకు అనుబంధం గలటువంటి భూముల్ని, ఆస్తులన్నీ కూడా ఇస్తే ఈ రోజున అటువంటి బాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఘాట్లో పెట్టి ఇలా ఆనందంగా ప్రజలందరూ కూడా సంక్షేమం వైపు కానీ, అభివృద్ధి వైపు కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ జగన్కి 11 సీట్లు కూడా రావేమని భయం పట్టుకుంది. ఆ 11 సీట్లు కూడా వస్తాయని